ట్రాఫిక్ చలాన్లు 3 నెలలు పెండింగ్ లో ఉంటే లైసెన్స్ క్యాన్సిల్. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు. కసరత్తు మొదలుపెట్టిన రవాణా శాఖ. పోలీసుల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఫోకస్. త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం. 7 నెలల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కేసుల్లో 18,978 మంది లైసెన్సులు రద్దు చేసిరట. ట్రాఫిక్ చలాన్లు 3 నెలలు పెండింగ్ లో ఉంటే, మీ 2 వీలర్ పైన కానీ 4 వీలర్ పైన కానీ మీ వాహనాలపై 3 months నుంచి పెండింగ్ లో ఉంటే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారట. మరి లైసెన్స్ లేకపోతే, లైసెన్స్ లేకుండా కూడా చాలా మంది వాహనాలు తీసుకొని 2 వీలర్లకు చాలా మందికి లైసెన్స్ లేవు, మరి నడిపిస్తా ఉన్నారు. అది అట్లా కూడా ఉంది, మరి అట్లా కూడా ఉంది. లేకపోతే ప్రభుత్వం కూడా 6 monthsకి ఒకసారి తీసుకురావాలి, 6 నెలలకు ఒకసారి కొంత రాయితీ తీసుకురావాలి, ఉన్నటువంటి చలాన్ల మీద రాయితీ తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడు చలాన్లు బాగా ఎక్కువైపోతా ఉన్నాయి. చాలా ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి వెళ్ళి అధికారులు ఫోన్లు పట్టుకొని కొట్టేస్తున్నారు. రైట్, ఓకే, అది రూల్స్ ని అధిగమించకూడదు, తర్వాత కట్టాలి చేయాలి, కానీ కొంత వెసులుబాటు అనేది ఉండాలి. మరి 3 నెలలు అయితే కనీసం ఓ 6 నెలలైనా ఉంటే బాగుంటది, 6 నెలలైనా ఉంటే బాగుంటది. తర్వాత మరి లైసెన్స్ లేని వాళ్ళ పరిస్థితి ఏంది? ఒకవేళ లైసెన్స్ లేకపోతే ఏం చేస్తారు? ఆర్సీ మీద మరి ఏమైనా ప్రభావం ఉంటుందా? సో ఇటు వాహనదారులు కూడా మరి గమనించండి, మీ కొత్త రూల్స్ అయితే రాబోతా ఉన్నాయట. ట్రాఫిక్ లో కొత్త రూల్స్ రాబోతా ఉన్నాయి. మీకు ఒకవేళ 3 నెలల నుంచి కాదు, 3 సంవత్సరాల నుంచి అంతకంటే ఎక్కువ నుంచి కూడా పెండింగ్ లో ఉన్నటువంటి వాహనాల మీద చలాన్లు చాలా ఉన్నాయి. మరి ప్రభుత్వం ఒకేసారి ఇట్లా ఒత్తిడి తీసుకురావడం కూడా కరెక్ట్ కాదు. కాకపోతే నిర్ణయం అయితే తీసుకుంటాం అని చెప్తుర్రట. ఇగో ట్రాఫిక్ రూల్స్ ను తరచూ బ్రేక్ చేస్తున్న వాహనదారులపై కొరడా జులిపించేందుకు రాష్ట్ర రవాణా శాఖ సిద్ధమైంది. సీసీటీవీ ఫుటేజీలకు చిక్కుతున్న వేలకు వేలు ఫైన్లు పడుతున్నా మళ్ళీ తప్పుల మీద తప్పులు చేస్తున్న వారికి చెక్ పెట్టేందుకు కసరత్తు మొదలుపెట్టింది. వరుసగా 3 నెలల పాటు ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ పెట్టిన వారి డ్రైవింగ్ లైసెన్స్లను సస్పెండ్ చేయాలని భావిస్తున్నది. ఇందుకు సంబంధించి ట్రాఫిక్ పోలీసుల నుంచి తాజాగా వచ్చిన ప్రతిపాదనలపై రవాణా శాఖ కూడా సీరియస్ గా అయితే దృష్టి పెట్టిందట. తర్వాత 2 జిల్లాల పరిధిలోనే 10,000 లైసెన్సులు సస్పెండ్. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడుస్తున్న వాహనదారులపై రవాణా శాఖ కఠిన చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్ర వ్యాప్తంగా గత డిసెంబర్ నుంచి ఈ ఏడాది జూన్ 25 వరకు 18,973 మంది డ్రైవింగ్ లైసెన్సులు సస్పెండ్ చేసినట్లు ఆ శాఖ అధికారులు ప్రకటించారు. ఇందులో డ్రంక్ అండ్ డ్రైవ్ లో చిక్కిన వారు, ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేసిన వాహనదారులు ఉన్నట్లు వెల్లడించారు. సుమారు 10,000 మందికి పైగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం. మరోవైపు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తున్న చాలా మంది చలాన్లు కట్టకుండా తప్పించుకొని తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. చలానా జనరేట్ అయిన తర్వాత ట్రాఫిక్ పోలీసుల నుంచి వాహనదారుల నెంబర్లకు మెసేజ్లు పంపుతున్నారు. కానీ కొందరు వాహనదారులు నెలలు ఏండ్ల కొద్దీ ఫైన్ చెల్లించడం లేదు. ఎప్పుడైనా పోలీసులు తనిఖీల్లో పట్టుబడినప్పుడు ఒక్కో వాహనంపై ₹1,000 ఫైన్లు ఉంటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఆ మొత్తం కట్టలేక తమ వాహనాలను అక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తా ఉన్నారట. ఇక లైసెన్స్ సస్పెన్షన్ పై సర్కారు కూడా నివేదిక అయితే పంపించారట. మొదటగా వాహనదారులను కూడా మనం విజ్ఞప్తి చేసేది ఏంటి అని అంటే, ప్రధానంగా ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. పాటించడంతో పాటు ఏం చేయాలనంటే, ఎందుకంటే యాక్సిడెంట్లు విపరీతంగా అయిపోతా ఉన్నాయి, వెహికల్స్ పెరిగిపోయినాయి, బాగా హెవీగా డ్రైవ్ చేయడం, డ్రంక్ చేసి డ్రైవ్ చేయడం, ఇవన్నీ కరెక్ట్ కాదు. తర్వాత ఊళ్ళల్లో గురించి మాట్లాడుతాను నేను. ఊళ్ళల్లో గురించి వెళ్ళి కనీసం ఆ ఊరు ఉంటుంది, ఒక మండల్ టౌన్ ఉంటుంది, ఆ మండల్ టౌన్ లో లోకల్ గా ఉండేటట్టు ఆయన ఎమర్జెన్సీ ఏదో ఒకటి ఉంటుంది. ఎమర్జెన్సీ మీద ఆయన సరే అప్పుడు హెల్మెట్ మర్చిపోయో ఏదో ఒకటి వస్తాడు, సడన్ గా రోడ్డు మీదకి వచ్చినా కూడా ఆయనకి ట్రాఫిక్ చలాన్లు కొట్టేసి ఇట్లా ఊర్లలో చాలా ఉన్నాయి. సరే ఇక్కడ హైదరాబాద్ అంటే మరి ఖచ్చితంగా రాంగ్ డ్రైవ్లు, డ్రంక్ అండ్ డ్రైవ్లు ఊళ్ళలో కూడా ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయి, ఊళ్ళలో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ కంప్లైంట్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. దయచేసి ఓ 2 కిలోమీటర్ల పైబడి మండల్ టౌన్ ఏదైతే ఉందో, మండల్ టౌన్ కి ఒక 2 కిలోమీటర్ల అవతల అటు చివరి మేరకు ఇటు చివరి మేరకు పెడితే సో అది ప్రాబ్లం లేదు. కాకపోతే ఆయన మెడికల్ షాప్కి వస్తాడా, లేకపోతే హాస్పిటల్కి వస్తాడా, ఏదో ఎమర్జెన్సీ ఉంటుంది. కాబట్టి మరి వాటిని కూడా జర డిపార్ట్మెంట్ అయితే అర్థం చేసుకోవాలి. సో ఏదేమైనా కానీ మీ వాహనాలకి చలాన్లు పడకుండా చూసుకోండి. ఒకవేళ పడితే 3 నెలల లోపు క్లియర్ చేయాలి, లేకపోతే లైసెన్సులు రద్దు చేస్తాం. ఇప్పటికే చాలా లైసెన్సులు అయితే రద్దు చేసినాం అని చెప్పేసి అంటా ఉన్నారు. తర్వాత డ్రైవింగ్ లైసెన్సులు కూడా చాలా మందికి లేవు. ఇప్పుడు నేను అదే చెప్పా,
డ్రైవింగ్ లైసెన్సులు కూడా తీసుకునేటటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కరు చేయాలి. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి, ఎందుకంటే ఇవాళ నీకు భారం అవుతుంది కాదు, మొత్తం కలిపితే నీకు పెద్ద ఖర్చేం కాదు అక్కడ. పెద్దగా నువ్వు ఎల్ఆర్కి వెళ్ళేటప్పుడు కొంత పే చేసుకుంటావు, తర్వాత నీకు ఒక 3 months 4 months 6 months వరకు టైం కూడా ఉంటుంది కాబట్టి, సో ఎల్ఆర్కి పోయి వచ్చిన తర్వాత ఇట్లా ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మరి ప్రభుత్వం కూడా కొంచెం ఆలోచన చేయాలి. 3 నెలల లోపు కాకుండా కొంత టైం ఇవ్వాలి. లేకపోతే ఒకసారి ఏం చేయాలంటే మొత్తం ఇది ఇవ్వాలి, కన్సెషన్ ఇవ్వాలి, ఒక పర్సంటేజ్ తగ్గించేసేసుకొని ఒకసారి ఇస్తా ఉన్నాం. ఇగో ఈ 3 months లోపల మీరు అన్ని క్లియర్ చేసుకోవాలి. ఈ 3 months లోపల మీరు అన్ని క్లియర్ చేసుకోండి. ఎందుకంటే మీకు రాయితీ ఇస్తా ఉన్నాం కాబట్టి, ఒక మంచి రాయితీ, ఒక 70% 80% రాయితీ మీకు ఇస్తా ఉన్నాం. ఈ 3 నెలల్లో మీరు అందరూ క్లియర్ చేసుకున్న తర్వాత నుంచి ఇక అప్పటి నుంచి ఒక డేట్ స్టార్ట్ అవుతుంది. ఓ డేట్ స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి 3 నెలల వరకు ఎవరెవరైతే 3 నెలల తర్వాత పెండింగ్ ఉంటాయో ఇగో వాళ్ళని మాత్రానికి ఖచ్చితంగా మేము లైసెన్స్ రద్దు చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం, తర్వాత సీరియస్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్పి. సో ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా రాయితీ ఇయ్యక మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదట్లో ఒకసారి ఏమో ఇచ్చినట్టున్నారు, స్టార్టింగ్ లో ఇచ్చినట్లు ఉంది కాబట్టి, సో సంవత్సరంన్నర అటుగా అయిపోతా ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి రాయితీ ఇచ్చి ఎవరెవరికైతే ఉన్నదో ఒక 70% 80% ఇచ్చి అవగాహన కల్పించి ఆ తర్వాత ఒక 3 నెలల నుంచి టైం పెట్టి ఆ తర్వాత పీరియడ్ ఇలాంటి యాక్షన్ తీసుకుంటే అయితే మరి బాగుంటుంది.